పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి జూన్ 12తో ఏడాది పూర్తయింది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీ పేరుతో ప్రజల్లోకి వెళ్లింది కూటమి. గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఏపీలోని విద్యార్థుల తల్లులకి ఇచ్చిన హామీ నెరవేర్చింది. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసలు తల్లికి వందనం స్కీమ్ ఏంటి? ఎంత అమౌంట్ జమ చేస్తారు? ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది? పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా రూపొందించబడింది. తద్వారా పేదరికం కారణంగా విద్య ఆగిపోకుండా చూడటం ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల తల్లుల ఖాతాలో 8,745 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. తల్లులకు 13,000 రూపాయల నగదు అందుతుంది. మిగిలిన 2,000 ప్రభుత్వ పాఠశాల, కళాశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున సహాయం అందుతుంది. తల్లికి వందనం పథకం అర్హతలు, నియమ నిబంధనల గురించి ఇప్పుడు చూద్దాం. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 మించకూడదు. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. 3 ఎకరాలకు మించి మాగాణి భూమి ఉంటే ఈ స్కీమ్ వర్తించదు. మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉంటేనే అర్హులు. కుటుంబంలోని ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అనర్హులు. కాకపోతే ట్రాక్టర్లు, ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. నెలవారీ కరెంటు వినియోగం 300 యూనిట్లు దాటకూడదు. సొంతిల్లైనా అద్దిల్లైనా ఇదే వర్తిస్తుంది. 1000 చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ ఉంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం స్కీము అర్హులు కాదు. ఫ్యామిలీలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో పనిచేస్తే వారికి తల్లికి వందనం పథకం వర్తించదు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో పనిచేస్తున్న వారి పిల్లలకు ఈ స్కీమ్ కి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి పింఛన్ తీసుకుంటున్న వారి పిల్లలకు ఈ పథకం వర్తించదు. కాకపోతే పారిశుద్ధ్య కార్మికులను ఇందులో నుంచి మినహాయించారు. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కూడా ఈ స్కీమ్ కి అనర్హులు. అనాథ పిల్లలు, వీధి బాలలకు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి చిన్నారులు స్కూళ్లలో చేరితే వాళ్లకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ లబ్ధి పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు NPCI లింకింగ్, ఆధార్ డీటెయిల్స్ తప్పనిసరి. విద్యార్థులకు 75 హాజరు శాతం తప్పనిసరి. మధ్యలోనే చదువు ఆపేసిన తల్లికి వందనం స్కీమ్ వర్తించదు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపున్న జూనియర్ కాలేజీల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ITI, పాలిటెక్నిక్, IIITలో చదివే విద్యార్థులు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ కి అనర్హులు. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా DSC, దీపం 2 వంటి పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే. తల్లికి వందనం స్కీమ్తో ఏడాదిలో కొంత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.